కనబడుతుంది చిదంబరం. ఎస్ క్రాంతి, మనం చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందన్న విషయం పైన మనం చెప్పే క్రమంలో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే అదేమీ జరగనట్టు కాదు. అదే తరహాలో అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు మద్యం పాలసీని మేము చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాము, ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగట్లేదు అని ఏదైతే వాదిస్తున్నారో దానికి సాక్ష్యాలు ఇవే. అంతేకాకుండా ఇవాళ వాస్తవానికి ఎక్సైజ్ మినిస్టర్ని కూడా మనం కాంటాక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. కానీ ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగింది. తన సోదరుడు మృతి చెందిన నేపథ్యంలో ఈరోజు తనని మనం కాంటాక్ట్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. బట్ ఏదైతే ఇప్పటికే మొదటి విడతగా మనము పర్మిట్ రూమ్లకు సంబంధించిన ఎక్స్పోజ్ మనం చేసాం. అంతేకాకుండా చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాలు ఇప్పటికీ ఓపెన్ కాని షాపులు ఉన్నాయి. అవి ఓపెన్ కాకపోవడానికి ఒకటే కారణము ఏంటంటే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికైతే ఆ షాపులు వచ్చాయి వాళ్ళని ఓపెన్ చేసుకోకుండా ఆపుతున్న క్రమంలో జరుగుతున్న పరిణామాలపైన త్వరలోనే ఇంకొక రిపోర్టు రాజ్యూస్ ఇవ్వబోతోంది. దానికి సంబంధించి ఇప్పటికే కొద్దిగా వర్కౌట్ చేశాము. కొన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఉంటే కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రజాప్రతినిధులు ఓపెన్ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళ కింద ఉన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులు వివిధ తరహాల్లో వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహిళల్ని తీసుకెళ్లి ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ షాపులు ఓపెన్ చేయకుండా ఉండేలాగా ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తున్న నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా రాజ్ న్యూస్ ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. దాన్ని కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. సో చంద్రబాబు గారు, మీరు చూసుకోవాల్సింది ఒకటే, మీరు మద్యం పాలసీని చాలా మంచిగా రూపొందించారు. ఆ మద్యం పాలసీ ప్రజలకు మంచి జరిగేలాగా జరగాలని మీరు కోరుకున్నారు. కానీ మీ స్థానిక ప్రజాప్రతినిధులు, మీ అధికారుల అలసత్వం చేరి మీ పాలసీ ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయింది. దానికి తూట్లు పొడిచిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి, ఏదైతే మద్యం పాలసీ ఉందో దానిపైన స్ట్రింజెంట్గా యాక్షన్స్ ఉండాలి. ఏదైనా తప్పు జరిగింది, అవకతవకలు జరిగిందంటే వాటిపైన చర్యలు ఉండాలని కోరుకుంటున్నాం. ఇది వాళ్ళ షో. రేపు మరొక షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.